హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా వంకాయలను తీసుకొని ఒక గిన్నెతో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి. ఇలా చూపిస్తున్న విధంగా వంకాయలను 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటర్లో మిగతావన్నీ కట్ చేసుకొని వాటర్లో ఉంచుకోవాలి. వాటర్లో వేసినట్లయితే వంకాయలు కలర్ చేంజ్ అవ్వవు. ఇప్పుడు ఆనియన్స్, టమాటా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, కొబ్బరి మసాలాలను తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ముందుగా తీసుకున్న బిర్యానీ మసాలా వేసుకొని వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయినంత వరకు వేయించుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలను, జీడిపప్పు, కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నువ్వులను వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకుంటే నువ్వులు తొందరగా మాడిపోతాయి. అందువలన ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీ బౌల్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి ఉంచుకున్న గుత్తి వంకాయలను ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే బాగా మూత పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి. ఇలా చూడండి. ఇలా మగ్గిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్స్, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని వేయించుకుంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ను అందులోకి వేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, మీ రుచికి సరిపడా కారం, మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వేసుకొని ఇందులో గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా వేయించి ఉంచుకున్న వంకాయలను ఇందులో వేసుకొని బాగా మరిగిన తర్వాత ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. ఆ రసాన్ని కొద్దిగా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తీసుకుంటే బాగా ఉడికిపోతుంది. ఇలా గ్రేవీతోనే తీసుకోండి, బాగుంటుంది. ఇలా చూడండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.